అమెరికాలో విచిత్రం ఏంటంటే నేరేటివ్ థింకింగ్ గ్రూప్ రంగంలోకి దిగిపోయింది ఆల్రెడీ. 4 ఏళ్ల ముందు నుంచినే బైడెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కథ బిగిన్ చేసేసారు. మరి అది కమలా హ్యారిస్ కోసమా లేకపోతే ఇంకెవరినన్నా ముందుకు తెస్తారా చూడాలి. ఏంటంటే ఇప్పటి నుంచినే ఒక వ్యతిరేకత సృష్టించడం. వీకెండ్ ఆదివారం పూట ఖాళీగా ఉంటారు కదా, శని ఆదివారాలు 2 రోజులు సెలవు. ఆదివారం పూట పొద్దున 1 గంట అలా వాకింగ్ చేస్తారు. అక్కడ వార్తలు ప్రపంచమంతా నిరసనలు వెల్లువెత్తిపోతున్నాయి అమెరికాలో అన్నటువంటిది చర్చలు క్రియేట్ చేస్తుంటారు. తద్వారా ట్రంప్ వచ్చినప్పటి నుంచి అల్లకల్లోలం అనేటటువంటిది. అంటే ఒక సైకలాజికల్గా ట్రంప్ తన దేశ ప్రయోజనాల కోసమే కొట్టుకుంటున్నాడు. మిగతా దేశాల వాళ్ళు ఏడవాలి, వాళ్ళ దేశంలో వాళ్ళు ఏడవడం ఏంటి వెరితనం కాకపోతే. అంటే కావాలని క్రియేట్ చేస్తారు ఇట్లాంటివి. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టేటటువంటి దేశద్రోహులు ప్రతి దేశంలోనూ ఉంటారు. వీళ్ళు పరాయి దేశం కోసం కాదు, వాళ్ళ సొంత రికగ్నైజేషన్ కోసం అని చెప్పి దరిద్ర పనులు చేస్తుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు వారం వారం ఉద్యమాలు చేస్తున్నారు. నిన్న ఆదివారం కూడా అలాంటి ఉద్యమే చేశారు.